వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు మునగాకు పప్పు తయారు చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మునగాకు మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయని మనకందరికీ తెలుసు కదండి. మునగాకు అయితే మనకు బాగా దొరుకుతుంది కాబట్టి మునగాకు తాలింపుతో పాటు ఒకసారి ఇలా పప్పు చేసుకోండి. మామూలు మన ఆకుకూర పప్పు ఎలా అయితే చిర్రాకు పాలాకు చేసుకుంటామో ఆ విధంగానే ఈ మునగాకు పప్పు తయారు చేసుకోవచ్చండి. ఇది నేను బాగా రెగ్యులర్గా చేస్తాను ఇంట్లో. అలా చేస్తూ నేను మీకు ఈ వీడియో పెట్టాను. ఇట్లా మునగాకుని పుల్లలు లేకుండా బాగా ఒలిచి పెట్టేసుకున్నానండి. ఒలిచి పెట్టేసుకున్న తర్వాత ఇలా చిల్లులు వడగట్టే బుట్ట ఉంటుంది కదా, దాంతో బాగా కడిగేసేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఇందాక నేను చూపించాను కదా, ఒక టీ గ్లాస్తో కందిపప్పు ఫుల్గా కడిగి నానబెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు కుక్కర్లో వేసేసుకొని 2 పెద్ద టమోటాలు, ఒక పెద్ద ఎర్రగడ్డ, కొంచెం చింతపండు. నేను దీంట్లో పచ్చిమిరపకాయ వేయట్లేదండి, ఆప్షనల్, కావాలంటే మీరు వేసుకోండి. ఇట్లా ముందు ఈ ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా దీన్ని కుక్కర్ పెట్టేశానండి. ఇట్లా ఉడికిపోయింది. చింతపండు ఎప్పుడు కూడా నేను ఒక చిన్న గిన్నెలోకి పెట్టుకుంటాను ఉడకపెట్టుకునేటప్పుడు. ఇట్లా బాగా ఈ టమాటో, ఎర్రగడ్డ, కందిపప్పు, చింతపండు ఈ 3 ఉడికిపోయాయి. ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక పెద్ద కప్పు నిండా నేను మునగాకు తీసుకున్నాను. నేను తీసుకున్న ఈ గ్లాస్ పప్పుకి ఈ మునగాకు ఒక కప్పు నాకు సరిపోతుంది. ఎక్కువ వేసుకున్నా కానీ ఎగుట్టుగా ఉంటుందండి. అందుకని చెప్పి నేను ఒక కప్పు నిండా నేను తీసుకున్నాను. హాఫ్ కట్ అవుతుందండి అది. కొంచెం వాటర్ పోసేసి ఒక 2 విజిల్స్ రంపించేస్తాను. చాలా ఈజీ, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి నేను చెప్పిన మెథడ్లో తయారు చేయండి, సూపర్గా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా, నేను చూపించేవన్నీ కూడా కుకింగ్ బిగినర్స్వి ఎక్కువ చూపిస్తానండి. ఇట్లా 2 విజిల్స్ అయిపోయింది. మునగాకు కూడా ఉడికిపోయింది. నేను పప్పు గుత్తితో ఎనిపేసుకున్నాను. ఇలా తిరగమాత అండి. ఈ తిరగమాత ఈ పప్పుకి చాలా టేస్ట్ని ఇస్తుంది. కొంచెం మీకు తగినంత తాలింపుకి సరిపోయినంత ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, దంచిన తెల్లగడ్డ, సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, ఇవి తిరగమాతకి చాలా టేస్ట్ ఇస్తాయండి. మర్చిపోబాకండి. నేనైతే తిరగమాతకి ఏమేమైతే వేసానో అదే వేయండి. పప్పు చాలా సూపర్గా వస్తుంది. ఈ తిరగమాత అంతా వేగిన తర్వాత కరేపాకు వేసుకోండి. ఫస్ట్ అయినా వేసుకోండి కరేపాకు, పొయ్యి పాడైపోతుందని నేను లాస్ట్ వేస్తాను. తర్వాత కొంచెం పసుపు, మనం పచ్చిమిరపకాయ వేయలేదు కాబట్టి కారం అంతా కూడా ఈ చిల్లీ పౌడర్తో నేను ఈ తిరగమాతలో వేసేసుకుంటాను. బాగా తగినంత సాల్టు, బాగా ఈ ఆయిల్లో ఇదంతా కూడా ఫ్రై అవ్వాలండి. పూర్తిగా మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి అంటేనే కారం, పసుపు, ఉప్పు ఈ 3 వేయాలి. గుర్తుపెట్టుకోండి. లేదు అంటే మాడిపోతే మనకి తిరగమాత అంతా పాడైపోద్ది. అప్పుడు స్మెల్ వేరే అయిపోద్ది పప్పు. ఇట్లా తిరగమాత అంతా అయిపోయిన తర్వాత మనం ఇందాక ఎనుపుకున్నాం కదా మునగాకు పప్పుని, దీంట్లో వేసేసుకొని ఇంకా అటు ఇటు టర్న్ చేసేసుకోవడమే అండి. ఈ తిరగమాతలోకి అంతా కూడా ఈ పప్పు అంతా కూడా కలిసిపోవాలి. కలిసిపోయి మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. లేదు అనంతా కూడా తిరగమాతలోకి కలిసిపోవాలండి. ఒక 1 or 2 minutes లిడ్ పెట్టేసేసుకోండి. ఇంకా మునగాకు పప్పు రెడీ అయిపోయింది. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మునగాకు పప్పు నేను చేసిన మెథడ్లో తయారు చేయండి, సూపర్గా ఉంటుంది. వారానికి ఒక్కసారైనా మీరు ఈ మునగాకు పప్పుని కంపల్సరీ మీ ఆహారంలోకి చేర్చుకుంటారండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.